SSC CCL Tile 1 Grand Test 85. Question number 1. Krishna walks 20 meters towards north direction. So first అతను ఎటువైపు ట్రావెల్ చేస్తున్నాడని చెప్తున్నారు, నార్త్ డైరెక్షన్, అండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈస్ 20. సో ఏమని రాసుకుంటాం, n20. ఈ దెన్ టర్న్స్ లెఫ్ట్, నార్త్ నుంచి లెఫ్ట్ వైపు వెళ్తే ఎటువైపు వెళ్తాడు, వెస్ట్ వైపు వెళ్తున్నాడు. ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడు, 40. నెక్స్ట్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్, వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే సౌత్, వాక్స్ 20 meters. ఫర్దర్ హీ మూవ్స్ 20 meters ఆఫ్టర్ టర్నింగ్ టు ద రైట్. సో ఇక్కడ సౌత్ నుంచి రైట్ వైపు వెళ్ళాడు. సౌత్ నుంచి రైట్ అంటే ఎటు వెళ్తాడు, వెస్ట్ వైపు. ఈసారి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 20, రైట్. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్ ఏవైనా ఉన్నాయేమో చూద్దాం. సో నార్త్ అండ్ సౌత్ ఉన్నాయి, రెండింటిలో కూడా డిస్టెన్స్ 20 ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయిగా. సో రెండు క్యాన్సిల్ అయిపోయాక మిగిలేది ఏంటి మనకి, వెస్ట్ 60. సో డైరెక్షన్ అడిగితే వెస్ట్ అని అంటాము, డిస్టెన్స్ అని అడిగితే 60 meters. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. In the given Venn diagram, the rectangle represents fruits and the triangle represents red and the circle represents cultivated in India. Now, which letter represents the red fruits that are not cultivated? ఇక్కడ చూడండి, మనకి చెప్తున్నది కల్టివేటెడ్, కానీ వాడు అడుగుతున్నది ఏంటి, నాట్ కల్టివేటెడ్. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఈ సర్కిల్లో ఉండొచ్చా, ఉండకూడదు. దేంట్లో ఉండాలి, రెడ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ అవ్వాలి. అంటే ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ రెండింటిలో కామన్ గా ఉన్న లెటర్ ఏంటి, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. సో ఒకవేళ ఇక్కడ కల్టివేటెడ్ అని ఉంటే అప్పుడు ఆన్సర్ ఏమైంది, అప్పుడు బి అవుతుంది. కల్టివేటెడ్ అంటే సర్కిల్లో కూడా ఉండాలి కదా. రెడ్ ఫ్రూట్స్ అట్ ద సేమ్ టైం కల్టివేటెడ్ అంటే మూడింట్లో కలిపి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ గోల్ఫ్ ఈజ్ రిలేటెడ్ టు HQOC, చూడండి, జీ నుంచి హెచ్ ఎలా వస్తుంది, నెక్స్ట్ ఓ నుంచి క్యూ, +2, దెన్ +3 అండ్ +4. +1 +2 +3 +4. సేమ్ వే డైట్ అన్నదానికి కూడా చెప్పండి ఏమొస్తుంది. D+1 ఈస్ I+2, E+3 H, నెక్స్ట్ T+4 X. D is the answer. Next, find the missing number. 1968, 104, question mark, 145 and 154. సో నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత, 49. నెక్స్ట్ 68 అండ్ 104 డిఫరెన్స్ ఇస్ 36. సో నెక్స్ట్ ఏముందో తెలియదు మనకి. నెక్స్ట్ 145 అండ్ 154, దిస్ డిఫరెన్స్ ఇస్ 9. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ అన్ని ఒకసారి మీరు చూస్తే మనకి తెలిసిన నెంబర్స్ కొన్ని గుర్తొస్తున్నాయి. ఏంటవి, స్క్వేర్స్. 7 స్క్వేర్ 6 స్క్వేర్, తర్వాత ఏముంటుంది 5 స్క్వేర్, అండ్ ఆఫ్టర్ దట్ 4 స్క్వేర్. సో 104 + 25, 129 is the answer. Next, question number 5. Some phrases are poems and all poems are poetries. Poems అన్ని కూడా poetries. Conclusion 1. Some poems are not phrases అన్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకి ఇస్తున్న ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఎలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి, పాజిటివ్ స్టేట్మెంట్స్. అంటే ఆల్ కానీ సమ్తో కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు పాజిటివ్. ఎప్పుడైతే స్టేట్మెంట్స్ అన్ని పాజిటివ్ ఉంటాయో నెగటివ్ కన్క్లూజన్ అనేది ఎప్పుడైనా కరెక్ట్ అవుతుందా, అవ్వదు. కాబట్టి సమ్ నాట్ అనేది రాంగ్. ఇన్ ద సేమ్ వే సెకండ్ దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ నాట్ ఉంది. సో బోత్ కన్క్లూజన్స్ డస్ నాట్ ఫాలో అని డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ యానీ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో గర్ల్స్ అందరూ కూర్చున్న ఒక రోలో యానీ ఈజ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో పొజిషన్ లో ఉన్నాయి, 8. సో లెఫ్ట్ సైడ్ నుంచి 8th పొజిషన్ లో ఉంది అంటే యానీకి లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉంటారు, 7 members. అండ్ వైశాలి ఈజ్ 12th ఫ్రమ్ ద రైట్. రైట్ సైడ్ నుంచి 12th పొజిషన్ లో ఉంది అంటే వైశాలికి రైట్ సైడ్ లో ఎంతమంది ఉంటారు, 11 members. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, అంటే వాళ్ళు ఒకవేళ ప్లేసెస్ మారితే, సో ప్లేసెస్ మారాక ఏమవుతుంది, వైశాలి ఇక్కడికి వస్తుంది అండ్ యానీ ఇక్కడికి వస్తుంది, అంతేనా. నౌ యానీ బికమ్స్ 23rd ఫ్రమ్ ద లెఫ్ట్. ఇప్పుడు యానీ ఎక్కడ ఉంది చూసారా, వైశాలి ప్లేస్ లో ఉంది. ఇప్పుడు తన పొజిషన్ ఏమని చెప్తున్నారు, 23rd ఫ్రమ్ ద లెఫ్ట్. 23rd ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే తనకి లెఫ్ట్ సైడ్ లో ఎంతమంది ఉన్నట్టు, 22 members ఉండాలి. మరి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎంతమంది కనిపిస్తున్నారు, 8 members. ఇంకా ఎంతమంది ఉండాలి, 14 members ఉండాలి, అంతేనా. రైట్. నౌ హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద రూమ్. మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి, 7 + 1 8, 22, 23 అండ్ 11, 34. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆడ్ వన్. సో ప్లేస్ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్యూ అంటే ఎంత, నెక్స్ట్ సిని ఎలా రాయొచ్చు మనం, సి అంటే 3 అదర్వైజ్ 26 + 3 29. సో గ్యాప్ ఎంత వస్తుందో చూసారు కామన్ గా, 4.
సెకండ్ వన్ యూ అంటే 21, v 25, c కెన్ బి రిటర్న్ as 29, హెచ్ని ఎలా రాయొచ్చు 8 అని రాయొచ్చు, లేదంటే 34. సో ఇక్కడ గ్యాప్ ఎలా వస్తుంది, 4 వస్తుందా కంటిన్యూస్గా, ఇక్కడ 5 వచ్చింది. మరి ఆప్షన్ ఏ అండ్ బి డిఫరెంట్గా ఉన్నాయా లేదా? సో ఖచ్చితంగా ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి. 7, 11, 15 అండ్ 19 ఇది ఆప్షన్ ఏలా ఉన్నదా బిలా ఉందా అంటే ఆన్సర్ మస్ట్ బి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ A3B మీన్స్ A ఈజ్ డాటర్ ఆఫ్ బి అని చెప్పి ఈ విధంగా కొన్ని కోడ్స్ ఇవ్వడం జరిగింది. సో బ్లడ్ రిలేషన్ చూద్దాం. ఫ్యామిలీ ట్రీ. L3H అంటే అర్థం ఏంటి చూడండి. 3 అంటే ఏమనుంది, A ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అని ఉంది. అంటే ఇక్కడ ఏంటి, L ఈజ్ ద డాటర్ ఆఫ్ హెచ్. సో హెచ్ కి డాటర్ ఎవరని చెప్తున్నాడు. నెక్స్ట్ H7I, 7 అంటే ఏంటి ఇక్కడ మదర్. సో హెచ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఐ. సో హెచ్ ఈస్ ద మదర్ కాబట్టి ఫీమేల్, ఐకి మదర్ అవుతుంది అంటే ఎల్ అండ్ ఐ ఏమవ్వాలి, ఖచ్చితంగా సిబ్లింగ్స్ అవ్వాలా లేదా. నెక్స్ట్ I5J, 5 అంటే ఏంటి, ఐ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జే. నెక్స్ట్ J9K అంటే J ఈస్ ద వైఫ్ ఆఫ్ K. హౌ ఈస్ K రిలేటెడ్ టు హెచ్. హెచ్ కి K ఏమవుతున్నారు అని అడుగుతున్నాడు. ఏమవుతారు చెప్పండి. గ్రేట్ గ్రాండ్ సన్. గ్రేట్ గ్రాండ్ సన్ ఎలా ఉంటాడు, గ్రాండ్ సన్ ఇన్ లా అంటారు దాన్ని. ఏమంటారు, గ్రాండ్ సన్ ఇన్ లా. అంటే డైరెక్ట్ సన్ ఇన్ లా కాకుండా వాళ్ళ చిల్డ్రన్ కి మళ్ళీ సన్ ఇన్ లా అయితే గ్రాండ్ సన్ ఇన్ లా అని చెప్తారు దాన్ని. అంతేగా, హెచ్ వాళ్ళ చిల్డ్రన్ ఐకి ఏమవుతున్నాడు, కే సన్ ఇన్ లా అవుతున్నాడు. సో సన్స్ సన్ ఇన్ లా కాబట్టి గ్రాండ్ సన్ ఇన్ లా అంటారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఒకసారి ఫిగర్ ని అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ఫిగర్ మనకి కనిపిస్తుందా ఇందులో, లేదా ఉంది. సో ఇలా ఉండేటప్పుడు ఎన్ని స్క్వేర్స్ వస్తాయని తెలిసి మనకి 5 స్క్వేర్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ షేప్ ద్వారా మనకి ఎన్ని వస్తున్నాయి, 5 వస్తున్నాయి. అయితే దాని తర్వాత ఇంకొక బాక్స్ ఉంది మనకి ఇక్కడ కూడా ఎన్ని రావాలి మరి, 5 వస్తున్నాయి. అయితే ఏం జరుగుతుంది, ఇక్కడ ముందు దీంట్లోవి ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఇందాక 5లో 5 అంటే ఎలా వస్తాయి, 1 2 3 4 ఇదంతా కలిపితే ఒకటి వస్తుందా, 5. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ముందు కౌంట్ చేసేసామా లేదా, ఇక్కడ ఉన్న బాక్స్ కూడా ముందు కౌంట్ అయిపోయిందా లేదా. అంటే ఈ రెండు పోగా ఎన్ని వస్తున్నాయి, దీని నుంచి 3 వస్తున్నాయి, అంతేనా. సో ఆ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపితే ఒక 5 వస్తున్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత బాక్స్ ఎన్ని వస్తున్నాయి మనకి, 3. సో నెక్స్ట్ అలానే నెక్స్ట్ షేప్ తీసుకోండి, ఇక్కడ ఒక 3 వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక 3 వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఒక 3. సో టోటల్గా ఎన్ని వచ్చాయి చూడండి, ఇక్కడ వరకు 17 వచ్చాయి, రైట్. ఇది 17. నెక్స్ట్ అలానే ఇక్కడ ఏదైతే ఈ షేప్ ఉందో ఇది సేమ్ ఇందాక ఏ ఫిగర్ అయితే అబ్జర్వ్ చేసామో అలాంటి షేప్లోనే ఉందా లేదా. అంటే ఎన్ని వస్తున్నాయి ఇక్కడ, 5. సో దాని నుంచి ఒక 5 అలాంటి షేప్ మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తుందిగా. సో ఇక్కడ ఒక 5, ఇక్కడ వరకు ఎన్ని వచ్చాయి మొత్తం 17 + 10 27. సో ఇవి కాకుండా ఇంకేమైనా వస్తున్నాయా లేదా చూడండి. ఇదంతా ఒక స్క్వేర్ అవుతుందా లేదా. ఇలాంటివి ఎన్ని షేప్స్ ఉన్నాయి, 3. సో 27 + 3 30 would be the answer. 4 into 3 into 5 is equal to 324. సో ఇక్కడ ఒక 3 డిజిట్స్ ఉన్నాయి. 4 3 5 నుంచి ఏమొచ్చింది, 324. అండ్ ఇన్ ద సేమ్ లాజిక్ యూజ్ చేస్తే 6 and 8 and 7 నుంచి 5 7 6 వచ్చింది. సో ఇప్పుడు అడుగుతున్నది ఏంటి, 5 into 9 into 5 ఏమొస్తుంది, రైట్. సో ఏం చేశారు చెప్పండి, 4 నుంచి 3 ఎలా వస్తుంది, 3 నుంచి 2, 5 నుంచి 4, సో -1. అన్ని కూడా ప్రీవియస్ డిజిట్స్ రాసుకుంటారు అనమాట. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా లాస్ట్ వన్ ఏమవుతుంది చెప్పగలరా, 5 - 1 4, 9 - 1 8. సో ఆన్సర్ ఇస్ 480. 22 స్క్వేర్ ఎంత. ఒకవేళ మీకు లాజిక్ స్ట్రైక్ అవ్వకపోయినా కొంచెం ఎలా హిట్ అండ్ డ్రైల్ మెథడ్ ద్వారా వెళ్ళొచ్చండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 324. నెక్స్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ ఇవి మీకు తెలిసినవా కాదా, తెలిసినవే. 324 అంటే నెక్స్ట్. సో ఇక్కడ రెండు నెంబర్స్ కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రాబోయేది కూడా అదే విధంగా ఉండొచ్చు అనే ఒక ట్రైల్ కూడా వేసుకొని మీరు ఆప్షన్స్లో వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిన ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్. ఆ లాజిక్ కాకపోయింది ఇంకేదైనా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సో కొంచెం రిస్క్ చేస్తున్నానంటే తీసుకోండి.
ఇవ్వరు. నెక్స్ట్ ఫైండ్ ద ఆడ్ వన్. 117, 364, 454 అండ్ 286. ఆన్సర్ ఏంటి? సో ఇవి 13 మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకున్నాను. 117 13కి ఎన్ని టైమ్స్ అవుతుంది? 364 13తో పోతుందా లేదా చూడండి. 454 ఎన్ని టైమ్స్ అవుతుంది? 286 13 22 సార్. నెక్స్ట్ 364 అవుతుందా? 13 2 8 టైమ్స్ వస్తుంది, 28 టైమ్స్. సో ఇది ఒకటే మిస్ అవుతుంది. నెక్స్ట్ పిక్ ద ఆడ్ వన్. బాటిల్, క్యాప్, ఫోన్, వైరస్, పర్స్, జిప్, పెన్ అండ్ క్యాప్. సో ఏంటి ఆన్సర్? ఫోన్, వైరస్. సో బాటిల్ కి క్యాప్ అనేది క్లోజ్ చేస్తారు, అలానే పర్స్ కి జిప్, పెన్ కి క్యాప్. బట్ ఫోన్ లోపల వైరస్ ఉంటుంది కానీ. నెక్స్ట్ వన్. సో లార్వా ఈస్ కోడెడ్ యాజ్ 15 19512. సో ఏ లెటర్ కి ఏం కోడ్ చేశారో చెప్పారు. ఎల్ కి 15 కోడ్ చేశారు అంటే దాని అర్థం ఏంటో చెప్పగలరా? +3 అనే లాజిక్ వచ్చింది. ఓకే చూద్దాం. నెక్స్ట్ ఏకి ఏం కోడ్ చేశారు? ఏ అంటే 1, సో ప్లేస్ వాల్యూనా ఇది? నెక్స్ట్ ఆర్ కి ఏం చేస్తారు? 9. ఆర్ కి 9 అంటే ఏం చేశారు? 18 కాబట్టి 1 + 8 9 చేశారా? సో అన్నింటిలో ఒక కామన్ లాజిక్ ఐడెంటిఫై చేయండి. సో ఎల్ కి 15 ఎందుకు వచ్చింది అంటే ఆపోజిట్ లెటర్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఆపోజిట్ లెటర్. ఎల్ కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఓ, కాబట్టి దాని ప్లేస్ వాల్యూ. ఆర్ కి ఆపోజిట్ ఏంటి? మరి అలా అయినప్పుడు ఏ కి ఆపోజిట్ 26 రావాలిగా. ఎందుకు 1 పెట్టారు? ఓవెల్. ఏ ఈజ్ ఎన్ ఓవెల్. అంటే ఓవెల్స్ కి మాత్రం మార్చకుండా కాన్సనెంట్స్ కి మారుస్తారు. ఒకసారి క్విక్ గా చెక్ చేసుకోండి. బి ఈజ్ ఏ కాన్సనెంట్, బి కి ఆపోజిట్ ఈ వచ్చిందా? నెక్స్ట్ ఏ కి మళ్ళీ 1 అని ఉంది. నెక్స్ట్ ఈ కి 2 అని. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఓవెల్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేశారు ప్లేస్ వాల్యూ. మరి అలాంటప్పుడు ఈకి ఎంత రావాలి? 5. కానీ 2 ఎందుకు పెట్టాడు అంటే ఆర్డర్ లో వేసుకున్నాడు ఓవెల్స్ ని, అదే ఆర్డర్ ఏఈఐఓయు. సో ఏ అంటే 1, ఈ అంటే 2. సో ఈ విధంగా వేస్తారు. ఓకేనా? కాన్సోనెంట్స్ కి ఆపోజిట్ లెటర్స్ రాస్తారు, ఇవన్నీ మాత్రం ఇలా ఉంచేయాలి. మరి చెప్పండి ఆన్సర్. ఐ ఓవెల్ ఆ కాన్సోనెంటా? ఓవెల్. సో కాబట్టి ఏం రాస్తారు? 3. నెక్స్ట్ ఎన్. ఎన్ కి ఆపోజిట్ ఏంటి? ఎం. ఎం అంటే 13. 3 తర్వాత 13. నెక్స్ట్ ఎస్. ఎస్ కి ఆపోజిట్ H8. సో లాస్ట్ ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుందా లేదా? టీకి ఆపోజిట్ ఏంటి? 27. 20కి ఆపోజిట్ ఆప్షన్ సి ఇస్ ద. నెక్స్ట్ 52 ఈజ్ రిలేటెడ్ టు 221. సో 52 నుంచి 221 వచ్చింది. ఏ విధంగా? సో దాని మల్టిపుల్స్ చూడండి, దగ్గరలో ఏమైనా మల్టిపుల్ ఉందా 52కి? 50కి ఇది 50 అనుకోండి, ఇది 200 అనుకోండి. ఎన్ని టైమ్స్ ఉంటుంది దగ్గరలో? 4 టైమ్స్ గా. సో 52 × 4 చేయండి, ఎంత వస్తుంది? 200 + 8 208. 208 నుంచి 221 రావాలి అంటే ఎంత యాడ్ చేయాల్సి ఉంటుంది? 13 యాడ్ చేయాలి. సరే 13 ఎందుకు యాడ్ చేసాం అనేది నెక్స్ట్ దాన్ని కూడా చూసి అబ్జర్వ్ చేద్దాం. 64 నుంచి 4 టైమ్స్ చేయండి, ఎంత వస్తుందో? 64 240 4 4 16 ఎంత ఎన్ని వస్తుంది? 256. 256 నుంచి 272 ఎలా వస్తుంది? +16. సో అక్కడ 13 యాడ్ చేసాం, ఇక్కడ 16 యాడ్ చేసాం. ఎందుకు ఆ నెంబర్స్ యాడ్ చేస్తున్నాం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఉన్న ఫస్ట్ నెంబర్ కి దానికి ఏమైనా రిలేషన్ ఉందా లేదా చూడండి. 52కి 13కి 52/4. నెక్స్ట్ అలానే 64కి 16కి రిలేషన్ వచ్చిందా? అంటే ఫస్ట్ ఇంటూ 4 చేస్తాము, దాని తర్వాత ఇచ్చిన నెంబర్కి /4. మరి చెప్పండి ఏమొస్తుందో? 20 × 4 + 20/4. 20 × 4 అంటే 80 + 5. సో ఆన్సర్ ఇస్ 85. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఎగ్జాక్ట్ మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ ఏమవ్వాలి చెప్పండి. ఇక్కడ రైట్ లో ఉన్నది లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, లెఫ్ట్ లో ఉన్నది రైట్కి వచ్చేయాలి. సో ఫస్ట్ లెటర్ ఏమవుతుంది మనకు అప్పుడు? @ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కానీ బి కానీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. మరి మిగతా రెండింటిలో @ సేమ్ గానే ఉందిగా, రైట్. సో నెక్స్ట్ లెటర్ ఇప్పుడు ఏమవుతుంది? కే. మరి కే అనేది మిర్రర్ ఇమేజ్ లో మారుతుందా మారదా అంటే ఆప్షన్ సి అయ్యే ఛాన్స్ లేదుగా. సో డి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ. సో కామన్ గా ఉన్న లెటర్స్ అనేవి ఫస్ట్ రిమూవ్ చేసేయండి. ఎక్కడ వరకు కామన్ గా ఉన్నాయి? INS వరకు కామన్. నెక్స్ట్ ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, ఫోర్త్ వర్డ్ మూడింట్లో కూడా కామన్ గా ఉన్నది ఏంటి? ఈ. నెక్స్ట్ ఇక్కడ టీ. అంటే ఈ వస్తుందా టీ వస్తుందా ముందు? మరి ఈ రావాలి. సో ఈ అన్ని వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఆ మిగతా వస్తే లాస్ట్ కి టీ రావాలిగా. అంటే లాస్ట్ వర్డ్ ఏంటి ఇక్కడ మనకి? బై. కాబట్టి ఆప్షన్ సి యాజ్ వెల్ యాజ్ డి ఎలిమినేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏం ఐడెంటిఫై చేస్తారు చూడండి. రైట్. సో మిగతా వాటిలో అబ్జర్వ్ చేయండి ఏమేమి కామన్ గా ఉన్నాయి. ఈఎన్ వరకు కామన్ గా ఉంది.
సో ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది. మిగతా మూడింట్లో ఎస్ రావాలా టీ రావాలా? ముందు ఎస్ రావాలి. అంటే లాస్ట్కి వచ్చేది ఏంటి మరి? 3 కదా. సో 5కి ముందు 3 రావాలి, అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ కంప్లీట్స్ ద సిరీస్? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్టార్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలిగా. ఆన్సర్ మస్ట్ బి సో బి అండ్ సి, రైట్. సో నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే పార్ట్ కనిపిస్తుందో అదే మళ్ళీ ఇక్కడ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి? ఆప్షన్. నెక్స్ట్, గివెన్ ఫిగర్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏలో ఉందా? ఆప్షన్ బిలో ఉందా లేదా? ఇక్కడ ఉందా ఇది? ఆప్షన్ డిలో ఎక్కడ ఉంది? లేదుగా. ఇక్కడ వరకే లైన్ వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ వుడ్ బికమ్ కరెక్ట్ ఇఫ్ ప్లస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ మైనస్? సో ప్లస్ లో మైనస్ పెట్టాలి, అలానే డిజిట్స్ కూడా ఏం ఇంటర్చేంజ్ చేయాలి? 1 ప్లేస్లో 3, రైట్. ఇక్కడ చూడండి 33 ఉంది, 3 ప్లేస్లో ఏం పెట్టమని చెప్తున్నాడు? 1. సో 1 ప్లేస్లో ఏం పెట్టాలి? మైనస్. నెక్స్ట్ 1 ప్లేస్లో ఏమో రావాలి? 3 ప్లేస్లో నెక్స్ట్ మైనస్, ఇక్కడ ఏం రావాలి? 3. సో ఇది ఎంత వస్తుంది? 10 30 అది ఈక్వల్ టు 10 30. ఇక్కడ 1 0 ఉంది కదా, ఇది 10 30 అంటే మొత్తం మార్చాలి కదా. అంటే 1 ప్లేస్లో 3 వేస్తుంది, వస్తుందా మరి 30? రైట్. ఆ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఈక్వేషన్ మొత్తాన్ని మార్చాలి, ఒక దగ్గర ఆపేసి అలా కాదు. సారీ, ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్. సో అలా అయినా రాదు కదా, 30 రాదు, అది 30 రాదు. సో ఆప్షన్స్ ఏమో డి వచ్చిందా? చెక్ చేద్దామా? అన్నీ కూడా ప్లస్, రైట్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 80 వస్తుందా? వస్తుందా? 67 + 13 80. If January 2nd, 2016 was Saturday, then which of the day was on April 30, 2016? సో ఇక్కడ డేట్స్ అనేవి మాత్రమే మారాయి, ఇయర్స్ మారాయా? లేదు. సో దాని గురించి పట్టించుకోకుండా ఈ పర్టికులర్ టైంలో ఎంత ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. సో January 2nd నుంచి ఎక్కడి వరకు చూడాలి? April 30 వరకు. సో ఫస్ట్ మంత్ ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి? January 2nd. సో జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31. కానీ అప్పటికే కంప్లీట్ అయిపోయినవి 2. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 29 డేస్. అంటే ఆడ్ డేస్ ఎన్ని? 1. నెక్స్ట్, ఫిబ్రవరిలో ఇక్కడ 0 ఉంటాయా? 1. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇయర్ ఏంటి? లీప్ ఇయర్. నెక్స్ట్, మార్చిలో ఎన్ని ఆడ్ డేస్? ఏప్రిల్లో 30 డేస్ అంటే 2. సో మొత్తం ఎన్ని వస్తున్నాయి చూడండి? 7 ఈజ్ నథింగ్ బట్ 0. మరి 0 ఆడ్ డేస్ అంటే ఏమవుతుంది? సేమ్ డే రిపీట్ అవుతుంది కాబట్టి సాటర్డే ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్, ఈ పేపర్ ని ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. మరి చూడండి ఏమవుతుందో. సో ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ లెంతీ లైన్ అనేది ఇలా టచ్ అవుతూ రాదు, ఒకటి. సెకండ్ వన్, ఇక్కడ ఉన్న పార్ట్ అనేది ఎడ్జ్కి టచ్ అవ్వకూడదు, ఓకేనా. నెక్స్ట్, ఆప్షన్ సిలో ఈ పైన టచ్ అవ్వకూడదు కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్? సో ఇక్కడ ఆల్టర్నేట్ గా చూసుకోండి, 6 నుంచి 9, 9 నుంచి 12 ఎంత ఇంక్రీజ్ అవుతుంది? నెక్స్ట్ ఇక్కడ కూడా 3. సో నెక్స్ట్ ఇట్ షుడ్ బి 12 + 3 15. 15th లెటర్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్, 6 persons, Parul, Kamal, Rahul, Sunil, Tanu and Umesh are sitting in a straight horizontal row facing towards south. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సౌత్ ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మనం నార్త్ తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. సో ఎంతమంది ఉన్నారు టోటల్ గా? 6 members. సో అందరూ నార్త్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇటువైపు ఏమంటారు? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్? రైట్. ఇటువైపు లెఫ్ట్. సో ఉమేష్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పరుల్. పరుల్కి సెకండ్ రైట్ లో ఎవరు ఉండాలి? ఉమేష్. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ పరుల్ అండ్ రాహుల్. పరుల్కి రాహుల్కి మధ్యలో ఒకరు ఉండాలి. సో మధ్యలో ఒకరు ఉండాలి అన్నప్పుడు అతను రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు. అయితే పరుల్కి రైట్ సైడ్ లో మళ్ళీ రాహుల్ వచ్చే అవకాశం ఉంది ఒక పర్సన్ గ్యాప్ తర్వాత. ఆల్రెడీ అక్కడ ఫిల్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎటువైపు ఉండాలి? లెఫ్ట్ సైడ్ రాహుల్, 1 place గ్యాప్ తర్వాత. నెక్స్ట్, ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ పరుల్ అండ్ రాహుల్. హూ, ఇక్కడ హూ అంటే ఎవరి గురించి? రాహుల్. హూ అంటే ఆ ముందు ఉన్న పర్సన్. అలా కాకుండా ఎండ్ అని కానీ బట్టని కానీ ఇస్తే ఫస్ట్ పర్సన్. సిట్స్ 3 places అవే ఫ్రమ్ తను. 3 places అవే అంటే అర్థం ఏంటి? ఎంత గ్యాప్ ఉంటుంది? 2 places గ్యాప్ ఉంటుంది.
ఓకేనా, అక్కడ ఎన్ని ప్లేసెస్ ఎవే అని చెప్తే దానికన్నా ఒక తక్కువ గ్యాప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ప్లేసెస్ ఎవే అని చెప్తే దాని అర్థం ఏంటి అంటే n-1 గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ 2 ప్లేసెస్ గ్యాప్ ఎవరెవరికి, రాహుల్ యాజ్ వెల్ యాజ్ రైట్. ఒకసారి 2 ప్లేసెస్ గ్యాప్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయినా అవ్వచ్చు, రైట్ సైడ్ అయినా అవ్వచ్చు. ఇన్ కేస్ లెఫ్ట్ సైడ్ తీసుకుందామే అనుకోండి, ఇక్కడ రావాలి. ఇప్పుడు ఒకసారి కౌంట్ చేయండి, ఎంతమంది ఉన్నారు వీళ్ళు, 6 మెంబర్స్ ఉన్నారా, ఎక్కువైపోయారా, ఎక్కువైపోయారు. అంటే ఖచ్చితంగా ఎటువైపు ఉండాలి, రైట్ సైడ్. సో రాహుల్కి 2 పర్సన్స్ గ్యాప్ తర్వాత ఇక్కడ ఎవరు ఉండాలి ఇప్పుడు, రైట్. సో ఇక్కడ వరకు ఎంతమంది అయిపోయారు, 1 2 3 4 5 మెంబర్స్ తెలిసిపోయారుగా. సో ఇప్పుడు మొత్తంగా ఉన్నది ఎంతమంది, 6 మెంబర్స్. సో సునీల్ నైదర్ సిట్స్ అడ్జసెంట్ టు ఉమేష్ నార్ పరుల్. ఇప్పుడు ఇంకొక పర్సన్ ఉన్నారు సునీల్, నైదర్ నార్ అంటే పాజిటివ్ నెగిటివ్, అది నెగిటివ్, కూర్చోకూడదు అని చెప్తున్నాడు. ఎవరి పక్కన, ఉమేష్ పక్కన కూర్చోకూడదు. అలానే పరుల్ పక్కన అంటే ఇక్కడ కూడా కూర్చోకూడదు. మరి అటు కూర్చోక ఇటు కూర్చోక ఎక్కడ కూర్చోవాలి, ఖచ్చితంగా రాహుల్ పక్కన కూర్చోవచ్చుగా. సో ఇక్కడ ఎవరు వస్తున్నారు ఇప్పుడు, సునీల్. అంటే లెఫ్ట్ మోస్ట్ లో ఉండేది సునీల్, తర్వాత రాహుల్, నెక్స్ట్ ఇక్కడ పరుల్, తను, ఉమేష్. ఈ మధ్యలో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో కమల్. హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కమల్. కమల్ కి థర్డ్ రైట్ లో ఎవరు ఉన్నారు చూడండి, సౌత్. అందరూ సౌత్ ఉన్నప్పుడు నార్త్ తీసుకున్న ప్రాబ్లం. నెక్స్ట్ ఓషనాలజీ ఈజ్ రిలేటెడ్ టు ఓషన్. సో ఇక్కడ ఏంటి రిలేషన్, స్టడీ ఆఫ్ ఓషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఓషనాలజీ. మరి సైటాలజీ అంటే దేనికి స్టడీకి సంబంధించింది, సెల్స్. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ బయాలజీ అంటారు, అదే. స్టడీ ఆఫ్ యానిమల్స్ జువాలజీ. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇన్సెక్టాలజీ. ఎంటమాలజీ ఎంటమాలజీ ఇస్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఎటిమాలజీ అంటే ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. ఒక వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చదివితే దాన్ని ఎటిమాలజీ అంటారు. ఎంటమాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. స్టడీ ఆఫ్ డిసీజెస్ అంటే ప్యాథాలజీ, తెలుసా, ప్యాథాలజీ స్టడీ ఆఫ్ డిసీజెస్. సెసిమాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్. సెఫాలజీ తెలుసా, సెఫాలజీ స్టడీ ఆఫ్ ఎలక్షన్స్ గురించి చదువుతారు. అంటే ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు చూసారు, ముందు సర్వే చేసి ఎలా ఉంటారు, ఎవరు గెలుస్తారని, దాన్ని సెఫాలజీ అంటే. రైట్. సో ద లాస్ట్ వన్. సో బ్లాంక్స్ ప్లేస్ లో ఏం ఫిల్ చేసుకోవాలి అంటున్నాడు. చూడండి, కామన్ ప్యాటర్న్ ఎక్కడైనా కనిపిస్తుందా, ఇక్కడ XW-WY కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఉందా లేదా, మరి ఉందా లేదా. సో రెండు దగ్గరలో కనిపించింది. అయితే ఈ ఎక్స్ కి ముందు ఏముంది మనకి ఇక్కడ, డబుల్. మరి ఈ ఎక్స్ కి ముందు కూడా అది పెట్టుకుందామా, సో ఈ ఎక్స్ కి ముందు కూడా W పెట్టుకున్నప్పుడు ఇక్కడ WX-W'-WY, ఇక్కడ కూడా WX-W'-WY. సో ఫస్ట్ దాంట్లో కూడా అలా వచ్చే విధంగా పెట్టండి. ఇక్కడ ఏం రావాలి అప్పుడు, ఎక్స్, WX-W'-WY, ఇక్కడ WY. సో ఇక్కడ మధ్యలో W కి మధ్యలో ఏముంది, Z, ఇక్కడ కూడా Z. సో వరుసగా XWY, ZWZ, ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్.